ఆయన లెటర్ ఎండర్స్మెంట్ రాయమని చెప్పు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. లేదంటే జీవన్ రెడ్డి ఆర్మూర్లో 50 కోట్లు ఖర్చు పెట్టాం ఓడిపోయినాడు. మరి ఇప్పుడు సరే, ఇప్పుడు నేనేమంటాను, నేను డబ్బు ఖర్చు పెట్టలే, మేము అభివృద్ధి కేసీఆర్ తెలంగాణ తెచ్చింది. ఉద్యమ సమయం ఎంత అభివృద్ధి చేశారు? 3,000 నుంచి 5,000 కోట్ల వరకు చేసి ఓన్లీ 3,000 కోట్ల అభివృద్ధి చేస్తే 3వ స్థానం ఎందుకు వచ్చింది? సరే, ఇప్పుడు 3వ స్థానం ఒక 500 ఓట్లే 3వ స్థానానికి. 2వ స్థానానికి 3వ స్థానానికి ఫస్ట్ ఫరక్ చెప్తున్నా. మాకు 3వ స్థానం 2వ స్థానం 40,000, 3వ స్థానంకు 39,872 ఓట్లు. ఇదే తేడా. 500 1000 అంతే, 20,000 10,000 తేడా లేదు. 3వ స్థానం అంట సరికి ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటుతో ఓడిపోయిన ఇంక తర్వాత స్థానాలు వేరే రాష్ట్రాల్లో పట్టించుకోవాలి. రాకేష్ రెడ్డికి మీకు ఎంత? 25,000 ఏం పెద్దది. 10,000 మంది ఇటేస్తే ఇటే ఏముంటది ప్రజాస్వామ్యంలో. గెలుపోవటంలు సహజమే కదా. మొత్తం మరి బాధపడలేదా 3,000 కోట్లతో డెవలప్ చేస్తే ఇట్లా 3వ స్థానంలో వచ్చారని? అట్లా బాధపడలేదు. మేమేమనుకున్నామంటే ఆలోచించినాం అసలు ప్రజలు ఇటువైపు ఎందుకు పోయారని. ఇక్కడ కామారెడ్డి, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, ముదోల్, నిర్మల్, ఆదిలాబాద్, ఆ లైన్ నాగ్పూర్ అవి అంతా అటు ఒక గాలి వీసినట్టు వీచింది. అది ఎందుకు వచ్చిరో తెలియదు. రాకేష్ రెడ్డి అనేటోడు ఎవడో తెలియదు, అసలు పరిచయం లేదు. 3 నెలల ముందదాకా ఆయన పేరెవరికి తెలియదు. ఏ ఊరు పర్యటనలకు రాలే, సావుకు రాలే, పెళ్లికి రాలే. ఎప్పుడు వచ్చిండు, గెలిచిండు. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు కాబట్టి వాళ్ళ యొక్క గెలుపును శిరసావహించడం పనిచేస్తుంది. అంత కొత్త వ్యక్తిని ఎందుకు గెలిపించారు? ఉన్న వ్యక్తిని ఇప్పుడు కాన్స్టిట్యున్సీ పట్టుకొని 3,000 కోట్ల డెవలప్మెంట్ చేసి యాదగిరిగుట్ట దర్శనాలు చేయించి అందరికి. ఇప్పుడు యాదగిరిగుట్ట మొత్తం నాకు తెలిసి ఆర్మూర్ వాళ్ళందరూ యాదగిరిగుట్ట దర్శనాలు. భరత్ గారు, దేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక రాష్ట్రంలో ఇంత అభివృద్ధి, అది నీళ్ళ విషయంలో కావచ్చు, అది అభివృద్ధి విషయంలో కావచ్చు, అది జీడిపి విషయంలో కావచ్చు, అది ఐటీ విషయంలో కావచ్చు, అది రోడ్ల విషయంలో కావచ్చు, అది కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఏదైనా కానీ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా చేసింది కేసీఆర్ గారు. అయినా మాకు అపజయం జరిగింది. దాంట్లో ఏమున్నాయో రివిజన్ చేసుకొని మళ్ళీ మేము కొట్లాడతాం. వచ్చే 3వసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడానికి ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేసి 24/7 365 days పనిచేస్తాం తప్ప ఇప్పుడు మేము దాని గురించి బాధపడి ఆలోచిస్తే డెవలప్మెంట్ 3,000 కోట్ల అభివృద్ధి చేశారు. నిజంగానే కొంత ఆసుపత్రి పెద్ద సార్ కూడా ఇచ్చారు, కేటీఆర్ ఇచ్చారు. ఆర్మూర్ అంటే సెంటిమెంట్. ఇప్పుడు ఒక 350 కోట్ల రూపాయలతో లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చాం సార్. ఒక 11 సబ్ స్టేషన్లు కొత్త నూతనంగా తీసుకొచ్చాం సార్. ఒక 500 నుంచి 600 కోట్ల రూపాయలతో రోడ్లు వేసాం సార్. ఒక 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చాం సార్. ఒక సిద్ధులగుట్ట లాంటి అభివృద్ధి ఆలయాలతో ఒక 100 దేవుళ్ళ టెంపుల్కు చేసాం సార్. అక్కడ 150 కోట్లతో ఆదిలాబాద్కు మాకు లింకు లేకుండే గోదావరి పైన ఒక సెంటిమెంటు, ఒక బ్రిడ్జ్ 200 కోట్ల రూపాయలతో అదొక బ్రిడ్జ్ వచ్చింది. నిజామాబాద్ టు ఆర్మూర్ ఒక రోడ్డు 150 కోట్ల రూపాయలతో వేసాం. ఇట్లా 11 బైపాస్ రోడ్లు వేయించారు సార్ కేసీఆర్ దయ వల్ల. అంటే గత చరిత్రలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అక్కడ చాలా మంది పెద్ద పెద్ద లీడర్లు ఉండే. అరుగుల రాజారాం ఫైనాన్స్ మినిస్టర్ ఉండే, స్పీకర్ సురేష్ రెడ్డి గారు ఉండే, సంతోష్ రెడ్డి గారు ఉండే, మైపాల్ రెడ్డి గారు ఉండే. ఆ ప్రాంతంలో గత చరిత్రలో మొత్తం స్వాతంత్రం అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళందరూ కలిసి ఎంత నిధులు తీసుకొచ్చారో అంతకు 10 అంతలు నేను నిధులు తీసుకొచ్చాను. అది ప్రత్యేకత. అసలు చెయ్యని పని అంటూ లేదు. మరి చేసినాం అంటే బాధ అనిపించలేదా? ఏంది పబ్లిక్ ఓడించారు కాబట్టి మరి ఎందుకు ఓడించారని చెప్పి లొసుగులు తెలుసుకొని మళ్ళీ ప్రతిపక్షంలో పనిచేసి వచ్చేసరికి ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటున్నారు. ఏమంటున్నారు ఇప్పుడు? కేసీఆరే బాగుండే, జీవన్ రెడ్డే బాగుండే, అయ్యో జీవనే పోపు ఉండే, అయ్యో జీవనే బాగుండే, సారే బాగుండే, కేసీఆరే బాగుండే, జీవనే బాగుండే అని అంటున్నారు. ఇప్పుడు ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా 1,00,000 మెజార్టీతో గెలుస్తాం. ఆర్మూర్లో 1,00,000 మెజార్టీ. పరేషాన్. ఇప్పుడు మాకు ఇంతకుముందు గాడిదని గుర్రాన్ని ఒక దగ్గర కట్టేశారు. ఇప్పుడు గాడిది గుర్రం, గాడిది ప్లేస్లో గాడిది ఉన్నది, గుర్రం ప్లేస్లో గుర్రం. ₹1 నిధులు తీసుకురాలేదండి. ₹1 మీరు 1,00,000 ఓట్లు అంటున్నారా, 1,00,000 మెజార్టీ అంటున్నారా? 1,00,000 మెజార్టీతో గెలుస్తాం అంటున్నా. రాష్ట్రంలో హైయెస్ట్ మెజార్టీ దాన్ని క్రాస్ చేస్తాం ఆర్మూర్ రేపు. సిద్దిపేటలో ఒకసారి అదే కదా. ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే మేము వివేక్ గౌడ్కు ఇంకో దానికి కాంపిటీషన్ కాదు భరత్ గారు. అనేది ఏంటంటే గ్రామాల్లో అంత వ్యతిరేకత వచ్చింది. ఏ గ్రామానికి వెళ్ళినా సారే కావాలి, కారే కావాలి, కేసీఆర్ కావాలి, రావాలి కేసీఆర్, కావాలి కేసీఆర్, గెలవాలి కేసీఆర్, సీఎం రేవంత్ గో బ్యాక్, కేసీఆర్ కమ్ బ్యాక్, సీఎం రేవంత్ రెడ్డి గో బ్యాక్,
కేసీఆర్ కంబ్యాక్ అంటున్నారు. ఈ అంతా చూస్తూ ఉంటే మా కళ్ళల్లో కనబడుతుంది. ఏ ఊరికోయినా కానీ వారి స్పందన, వారు పిలుచుకోవడం, ఇలా వారు చెప్పిన హామీలన్నీ ఒక్కటి కూడా అమలు కాలేదు. ఆర్మూర్ నియోజకవర్గంలో సిద్ధులగుట్ట సాక్షిగా రైతు బంధు ఇస్తున్నాడు. 30% మంది కంటే రైతు బంధు ఎవరికి వాళ్ళు లేదు. 24 గంటల కరెంటు రావడం లేదు. ముసలోళ్ళకి ఇస్తానని చెప్పినట్టు పెన్షన్ లేదో కానీ అలా ముసలోళ్ళకు ఆ 2000కే టెన్షన్ అయిపోయింది. ప్రతి నెల వస్తలేదు. కళ్యాణ లక్ష్మి బంద్ అయిపోయింది. కళ్యాణ లక్ష్మి గాయమైంది. తులం బంగారం మాయమైపోయింది. టార్గెట్ సార్ లో ఎయిమ్ ఇస్ క్రైమ్ అన్నాడు గాంధీజీ. ఒకసారి ఓడిపోయినాం కాబట్టి ఈసారి టార్గెట్ వచ్చిందా? 100% వచ్చింది. ఎందుకు రాదు సార్? పని చేస్తే 25,000 నుంచి 30,000 మందికి సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చినాం. 30,000 మందికి ఉచితంగా డెలివరీ ఇచ్చాం. ఆర్మూర్ 100 పడకల ఆసుపత్రులు. అంతకుముందు 100 పడకల ఆసుపత్రి ఆర్మూర్లో లేకుండే. ఒక్క డెలివరీ కూడా కాకపోతుండే. కేవలం ఎవరైనా చనిపోతే పోస్ట్ మార్టం చేసే హాస్పిటల్లో 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చి 30,000 మందికి ఉచితంగా డెలివరీ చేయించినాం. డయాలసిస్ సెంటర్లు పెట్టించినాం. దగ్గర 40 సంవత్సరాలు లేనివంటి రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చినాం. రెవెన్యూ డివిజన్ ఆర్మూర్లో పెట్టి 40 కిలోమీటర్ల దూరం తగ్గించాం. గోదావరి పైన పుట్టిలో పోయేటోళ్ళు దాన్ని మేము బ్రిడ్జ్ చేయించినాం. పుట్టి అంటే తెలుసు కదా సార్, పోతే మునుగుతామా తేలుతామా తెలియదు. అట్లాంటి ప్రయాణం చేసిన వాళ్ళకు 150 కోట్లు పెట్టి కేసీఆర్ గారు పంచగూడ బ్రిడ్జ్ చేయించారు. ఆదిలాబాద్కు కనెక్షన్ కలిపారు. 11 బైపాస్ రోడ్లు వేసాం. అంటే ఈ విధంగా చేసిన అభివృద్ధి ఇప్పుడు మాకు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. కాంగ్రెస్ వాడు వీనికి అవ్వలేదు, వాడికి బాపు లేడు, వీని ప్రభుత్వం లేదు, వాడు అధికారంలో లేడు, వాడు ఎమ్మెల్యే కాడు. ఏం చేస్తారు? ₹1 తీసుకురాలి. పొక్కలు పడితే గుంతలు కూర్చోలేకపోతారు సార్. లిఫ్ట్ బండ్లు అయిపోయింది. ఎస్ సార్, మేము వేసినాం. ప్రతి కనెక్టివిటీ రోడ్ సార్. మీరు ఒక్క కాల్ తీసుకొని ఎవరినన్నా అడగండి. ఇవాళ కాదు రేపు ఒకసారి నన్ను లైవ్ లో ఎందుకు ఓడిపోయినంటే పంచాయతీ ఎన్నికలు చూసుకుందాం. ఆర్మూర్లో ఎన్ని గెలుస్తారు? మొత్తం జడ్పీ చైర్మన్. ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే వార్ 1 సైడ్ ఉంది. లోకల్ బాడీ ఎలక్షన్ లో వార్ 1 సైడ్ బీజేపీ కాంగ్రెస్. బీజేపీ కాంగ్రెస్ మొత్తం గెలుస్తాం. మొత్తం లోకల్ బాడీలో వార్ 1 సైడ్, బీజేపీ కాంగ్రెస్ పతనం డిసైడ్. ఇది టైటిల్ మీరు రాసుకోండి. 6 మండలాలు 7 సార్, మా 5 మండలాలు సార్. మొత్తం గెలుస్తాం. ఒకటి కూడా పోదు. మున్సిపాలిటీ కూడా గెలుస్తాం. అన్ని గెలుస్తాం. అసలు గులాబీ జెండాకు మొట్టమొదటిగా గ్రీనింగ్ సైన్ ఇచ్చిందే నిజామాబాద్ జిల్లా భరత్ గారు. చరిత్ర అది. ఉద్యమం చాలా అయిందే గాడ నుంచి. ఉద్యమంలో మొదటిసారి పవర్లోకి వచ్చింది పార్టీ అంటే నిజామాబాద్ జడ్పీ చైర్మన్. మళ్ళా పూర్వవైభవం వస్తుంది. మొత్తం జడ్పీలు మేమే గెలుస్తాం, సర్పంచులు మేమే గెలుస్తాం, ఎంపీడీసీలు మేమే గెలుస్తాం, మున్సిపల్ చైర్మన్లు మేమే గెలుస్తాం, మేయర్ మేమే గెలుస్తాం. మొత్తం గులాబీ జెండా నిజామాబాద్ మీద ఎగిరేసి మళ్ళీ వచ్చి 3వ ముఖ్యమంత్రి కేసీఆర్ని చేసుకుంటాం. దీనికి నాకు డౌట్ ఏం లేదు. ఆశ్చర్యపోకు నువ్వు. అయితే 1, 2, 3 వ్యక్తిగతంగా అడుగుతా. జీవన్ రెడ్డికి కేసీఆర్ కు గ్యాప్ వచ్చింది. ఈ మధ్య 18 నెలల పాటు ఫామ్ హౌస్ లో ఉండి ఇప్పుడు ఈ మధ్య ఉండట్లేదు. తండ్రి కొడుకులకు గ్యాప్ వస్తుందా అండి? మా కుటుంబ బీఆర్ఎస్ ఫ్యామిలీకి కుటుంబ పెద్ద మా కేసీఆర్. మా అందరికి తండ్రి లాంటి దేవుడు లాంటాడు. దేవుడికి ఏమంటారు, మన పూజ చేసేటోళ్ళకి గ్యాప్ వస్తుందా సార్? పూజారి గ్యాప్ వస్తుందా? నేను పూజారిని, ఆయన దేవుడు. గ్యాప్ వస్తుందా? గుళ్ళే వస్తుందా? అది జరుగుతుందా? మాకెందుకు అవసరం ఏమొస్తుంది సార్? ఒక్కటే పాటలే 2001 నుంచి 25 దాకా ఉన్నందుకు వస్తుందా? 2 సార్లు టికెట్ ఇచ్చి 3వసారి కూడా కంటెస్ట్ చేసి మీడియాలో లోకల్ మీడియా సార్ వాళ్ళ వ్యూవర్స్ సార్ పండ్లున్న చెట్టుకు రాళ్లతో కొడతారు. పండ్లున్న చెట్టు వినండి సార్, పండ్లున్న చెట్టుకు రాళ్లతో వేస్తారు. మేము ఇది అది అదంతా దాని గురించి మాట్లాడదలుచుకోం. తినబోయే ముందు రుచులు ఎందుకు సార్? రోజు పని చేస్తూనే ఉన్నాం. ఇక్కడే ఉన్నాం. జిల్లా అధ్యక్షులు జిల్లాలో పనిచేస్తున్నాం. ఆయన ఆదేశిస్తే ఆర్మూర్లో పనిచేస్తాం. ఆయన ఆదేశిస్తే నిజామాబాద్ జిల్లా అంతా పనిచేస్తాం. ఆయన ఆదేశిస్తే జూబ్లీ సెలక్షన్లో పనిచేసినాం. ఆయన ఆదేశిస్తే రేపు ఖైరతాబాద్ పోతాం. రేపు బొమ్మంటే వరంగల్ పోతాం. కేసీఆర్ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పనిచేయడమే జీవన్ రెడ్డి పని, అంతే సార్. ఫామ్ హౌస్లు ఉండమంటే ఫామ్ హౌస్లు ఉంటాం, జిల్లాలు ఉండమంటే జిల్లాలు ఉంటాం, మహారాష్ట్రలో ఉంటాం. అది చరిత్ర కదా. ఔరంగాబాద్ పోమంటే ఔరంగాబాద్ పోయినాం, అక్కడ నాగ్పూర్ పోమంటే నాగ్పూర్ పోయినాం, ఇక్కడ నాందేడ్ పోమంటే నాందేడ్ పోయినాం, ఇక్కడ మునుగోడు పోమంటే మునుగోడు పోయినాం, నాగార్జున సాగర్ పోమంటే నాగార్జున సాగర్ పోయినాం, అంతకుముందు కరీంనగర్ ఎన్నికల్లో పోమంటే కరీంనగర్ పోయినాం, అంతకుముందు మెట్టిపల్లి ఎలక్షన్లకు పోమంటే మెట్టిపల్లి పోయినాం, పార్టీ కోసం పనిచేయమంటే హైదరాబాద్ ఉన్నాం, ఇక్కడ పనిచేయమంటే భవన్లో ప్రెస్ మీట్ పెట్టుకుంటాం. నిన్న 35 నుంచి 40 రోజులు మీ సాక్షిగా ప్రతినిత్యం నిద్ర లేకుండా జూబ్లీహిల్స్లో పనిచేసినాం. ఆయన ఆదేశిస్తూ ఉంటాం తప్ప ఇవన్నీ నేను పనులున్న చెట్టుకే రాలేదు. దగ్గర జీవన్ రెడ్డి ఎందుకు 10 ఏళ్ళలో మంత్రి అయ్యారు?
సార్ ఇప్పుడు పియూసీ చైర్మన్ ఇచ్చారు, మినిస్టర్ క్వార్టర్లోనే ఉంటుంది నేను 5 ఏళ్ళు. మినిస్టర్ లేకున్నా మినిస్టర్ క్యాబ్ ఇచ్చి నాకు అసెంబ్లీలో ఛాంబర్ ఇచ్చారు. నా వయసు తక్కువ కదా, సీనియర్లు చాలామంది ఉన్నారు కదా. నేను ఎప్పుడు అడగలేదు ఆయనని నాకు మినిస్టర్ కావాలని. ఆయన ఇష్టం, ఆయన ఎమ్మెల్యేగా